హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేను చేయబోయే వంట మా జేజీ మామిడికాయ పచ్చడి ఎలా నూరుతుందో ఆ స్టైల్లో నేను చేస్తున్నాను. నేను ఇక్కడ 10 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. వాటిని పీలర్తో తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. అప్పట్లో పెద్దవాళ్ళకి మామిడికాయలు తొక్క తీయడానికి ఎలాంటి పీలర్లు లేవు. కత్తిపీటతో చిన్నగా నిదానంగా తొక్క తీసి ముక్కలు కోసుకునే వాళ్ళు. మా ఇంట్లో మా జేజీ మామిడికాయ పచ్చడి దంచాలంటే ముందు రోజు సాయంత్రం పూట కొన్ని మామిడికాయలు తీసుకుని ముక్కలు కోసుకుంటుంది. మళ్ళీ రోజు 4 గంటలకు లేచి మరికొన్ని కాయలు కోసేది. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందులోనూ మాకు పనికొచ్చే వాళ్ళందరికీ మా జేజీ పచ్చడి చేసి తోట దగ్గరికి తీసుకుని పోయేది. అప్పట్లో పనికొచ్చే వాళ్ళందరికీ అన్నం కూరలు తీసుకుని పోయి పెట్టేది. ఇప్పుడు మనం మారిపోయాం, కాలం మారలేదు, మనుషుల్లోనే మార్పు వచ్చింది. అప్పట్లో ఎవరొచ్చినా అన్నం ఉండేది. ఇప్పుడు మనం వాకిట్లో చుట్టాన్ని చూసి వండుతాము. అది ఇప్పుడు మనం చేసే పని. మార్పు అంటే గుర్తొచ్చింది. ఒక చిన్న కథ చెప్పే ముందు మనం పచ్చడికి ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. వేగేటప్పుడు నేను 5 రూపాయల నువ్వుల ప్యాకెట్లు 2 తీసుకున్నాను. 2 నువ్వుల ప్యాకెట్లు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం రోటిలో వేసి బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి దంచుకోవాలి. మెత్తగా కారపొడి మెత్తగా అయ్యేలోపు ఒక చిన్న కథ చెప్తానన్నాను కదా, అది వినండి. ఒక రాజు రాజ్యాన్ని తిరుగుతున్నప్పుడు ఒక చింతకాయలు అమ్మే ఆవిడను చూసి నచ్చి పెళ్లి చేసుకున్నాడంట రాజు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ రాజు ఆ భార్యను తీసుకుని రాజ్య పర్యటనకు బయలుదేరాడు. దారి మధ్యలో చింతకాయలు కనిపించాయట రాణిగారికి. రాజా, ఆ వంకర టింకర కాయలు ఏంటి, భలే ఉన్నాయి అనిందంట రాజుతో. రాజు అన్నాడంట, అవి ఒకప్పుడు నువ్వు అమ్ముకుంటూ వీధుల్లో తిరిగేదానివి కదా, ఆ కాయలు అన్నాడంట. రాణి సిగ్గుతో తలదించుకుందంట. అలాగే రాజు కథలాగే ప్రస్తుత కాలంలో మనం అలాగే ఉన్నాం. వెనకటి బ్రతుకులు మర్చిపోతున్నాం. కంటి ముందు చూపు చూసుకుంటూ ఎవరిని లెక్క చేయడం లేదు. మనం ప్రజెంట్ డబ్బుంటే జీవితం, డబ్బు లేకపోతే చిన్న చూపు, అంతే. ఇది శాశ్వతం కాదు ఎప్పటికీ. మన లైఫ్ లో జరిగిపోయిన మంచి గాని చెడు గాని గుర్తు పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న జీవితాన్ని కొనసాగిస్తే మనకి, మనల్ని చూస్తూ పెరుగుతున్న మన పిల్లలకి కూడా మంచి గుణపాఠం అవుతుంది. ఇది నా ఈ చిన్ని కథ. ఇప్పుడు పచ్చడి చేద్దాం రండి. కారపొడి మెత్తగా మెదిగిపోయింది. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకున్నాక లాస్ట్ లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి. కొన్ని ఎర్రగడ్డ ముక్కలు వేసి దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు, కొంచెం కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొన్ని ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. లాస్ట్ లో కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని ఇప్పుడు దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా మనం ఆగం కదా, అందులో మామిడికాయ పచ్చడి వేడి వేడిగా అన్నం వేసుకొని, పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని, అన్నం పచ్చడి కలుపుకొని ముద్దలు గ్యాప్ లేకుండా తినేసాను. సూపర్ గా ఉంది. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, మరి ఉంటానండి.